పెద్దోడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాణ్ణి చేయాలనుకున్న రామరాజు ఆశల్ని ఆదిలోనే తుంచేసింది భద్రవతి. పెళ్లి వాళ్లకి ఫోన్ చేసి వాడి ఇద్దరు కొడుకులు తండ్రి బాటలోనే లేపుకొని వెళ్లి పెళ్లి చేసుకున్నారని, మీ అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్న చందు కూడా వేరే అమ్మాయిని ప్రేమించాడని చెప్పి సంబంధాన్ని చెడగొట్టేస్తోంది భద్రవతి. దీంతో రామరాజుకి ఫోన్ చేసి ఈ పెళ్లి జరగదు అని చెప్పేస్తాడు పెళ్లి కూతురు తండ్రి. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 78వ ఎపిసోడ్లో ఏమైందంటే, ఓవైపు పెళ్లి సంబంధం చెడిపోయిందని రామరాజు బాధలో ఉంటే ఫోటోషూట్ అంటూ తెగ హడావిడి చేసి రామరాజు చేతిలో చెంపదెబ్బలు తింటాడు తిరుపతి. లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, లేచిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, పాపం మధ్యలో తిరుపతి బలైపోయాడు అని ఎవరిని ఏమీ అనలేక రామరాజు తిరుపతిని కొడతాడు. అది దూరం నుంచి చూసిన భద్రవతి, రేయ్ రామరాజు, నువ్వు నీ కొడుకు పెళ్లి కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని ఇలాగే అడ్డుకుంటాను, నీ పెద్ద కొడుక్కి పెళ్లి కానివ్వను, నీలో నుంచి ఈ బాధని దూరం కానివ్వను అని అంటుంది. సార్ మంచి ఫోజు పెట్టండి అని ఫోటోగ్రాఫర్ అనడంతో వాడిని తిట్టి పంపేస్తాడు తిరుపతి. ఆ తర్వాత అసలు పంచాయతీ మొదలవుతుంది. ఇంట్లో వాళ్ళంతా ఏదో పోగొట్టుకున్నట్టు బాధలో ఉండగా పెద్దోడు చందు వస్తాడు. ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతాడు. దాంతో రామరాజు, నన్ను క్షమించరా పెద్దోడా, నీకు పెళ్లి సంబంధం కుదర్చలేకపోయాను అని అంటాడు రామరాజు. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, అసలు ఏమైంది అని అడుగుతాడు చందు. సంబంధం కుదిరినట్టే కుదిరి క్యాన్సిల్ అయిందిరా పెద్దోడా అని రామరాజు అనడంతో, ఇంత చిన్న విషయానికి అంత బాధపడతారేంటి నాన్న, ఆ సంబంధం పోతే నా జీవితమే పోయినట్టు బాధపడతారేంటి నాన్న అని అంటాడు చందు. ఇంతలో వేదవతి కల్పించుకొని, మీ నాన్న బాధకి కారణం ఉందిరా, వాళ్ళు పెళ్లి కొప్పుకొని ముహూర్తాలు కూడా పెట్టుకుందామన్నారు, కానీ మేము ఇంటికి వచ్చేలోపే ఫోన్ చేసి క్యాన్సిల్ అన్నారు అని అంటుంది. ఇంతలో సాగర్ కెలికించుకొని, వాళ్ళేమనుకుంటారు, ముందు ఓకే అని చెప్పి తర్వాత క్యాన్సిల్ అంటారా, నాటకాలు ఆడుతున్నారా, ఎందుకు క్యాన్సిల్ అయిందో గట్టిగా అడగాల్సిందే అని అంటాడు. ఆ మాటతో రామరాజుకి మండుతుంది. కారణం మీరే, ఈ సంబంధం క్యాన్సిల్ కావడానికి కారణం నువ్వు వీడే, వీరిద్దరే కారణం, మీరిద్దరూ లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడమే పెద్దోడి పెళ్లి ఆగిపోవడానికి కారణం. పద్ధతి ప్రకారం ముందు పెద్దోడికి పెళ్లి కావాలి, కానీ మీరు చేసిందేంటి, మీ స్వార్థం మీరు చూసుకున్నారు. తండ్రికి చెప్పకుండా లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్న నీ ఇద్దరు కొడుకుల్ని చూస్తుంటే నీ పెంపకం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. అలాంటి కుటుంబానికి నా కూతుర్ని కోడలుగా పంపాలా అంటూ అవమానించారు. కారణం అడిగావు కదరా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నన్ను ఏం సమాధానం చెప్పమంటావో చెప్పండ్రా, చెప్పండి. నా పెద్ద కొడుకు నిజంగా మంచివాడు, గుణవంతుడు, మీరు చేసిన ఘనకార్యం వల్ల వీడిని గుణవంతుడు అని ఎలా నమ్ముతారు? తమ్ముళ్ళంటే వీడికి ప్రాణం రా, అంత ప్రేమను పంచిన మీ అన్నయ్యకి మీరు గొప్ప బహుమతినే ఇచ్చారా, వాడి జీవితానికి శాపంగా మారారా, చిచి అని ఆవేశంతో ఊగిపోతాడు రామరాజు. దీంతో పెద్దోడు చందు, నాన్న ఏదో ఒక సంబంధం దొరుకుతుంది నాన్న, నా తమ్ముళ్ళు నా కారణంగా బాధపడితే నేను చూడలేను నాన్న అని అంటాడు. ఆ మాటతో రామరాజు మరింత రెచ్చిపోతాడు. విన్నారు కదరా, వాడు ఏమన్నాడు, వాడి స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే మీ కారణంగానే తన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందని మీ మీద కోప్పడేవాడురా, కానీ వీడు మాత్రం ఇంకా తమ్ముళ్ళ కోసమే ఆలోచిస్తున్నాడు. మీరు మాత్రం మీ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు ఒక్క క్షణం వీడి గురించి ఆలోచించలేదు. నా బాధ ఈ సంబంధం క్యాన్సిల్ అయిందని కాదు, ప్రతి ఒక్కరూ ఇదే ప్రశ్నలు అడిగితే నీకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఈ భయం నన్ను నిలువునా కాల్చేస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు రామరాజు. ఇక ధీరజ్ సాగర్లో చందుని చూసి బాధపడతారు. ఇక సాగర్ లోపలికి వచ్చి నర్మద దగ్గర బాధపడతాడు. మా అన్నయ్యకి పెళ్లి కాకుండా నేను ముందు పెళ్లి చేసుకుని తప్పు చేశాను అని నర్మద దగ్గర బాధపడతాడు. ఆ రోజు మనం ఉన్న పరిస్థితిలో తప్పలేదు, మనం పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టే కదా మనం ఆ పని చేయాల్సి వచ్చింది అని సర్ది చెప్తుంది నర్మద. నిజమే కావచ్చు, కానీ నేను నా గురించి తప్ప మా పెద్దోడి గురించి ఆలోచించలేదు. మా నాన్న అన్న మాటలు నన్ను నిలువునా కాల్చేస్తున్నాయి. ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి తప్పు చేశావు, కంగారు పెట్టి తప్పు చేశావు, చాలా పెద్ద పొరపాటు చేశావు. మా అన్నయ్య పెళ్ళయ్యేంత వరకు మనం ఆగాల్సింది. మా అన్నయ్య మంచోడు, అమాయకుడు, తమ్ముళ్ళంటే వాడికి ప్రాణం. తమ్ముళ్ళుగా మా అన్నయ్య సంతోషం కోసం ఏదోటి చెయ్యాలి. మా వల్ల వాడి జీవితం ఇలా ఆగిపోకూడదు. మా పెళ్ళిళ్ళ కారణంగా వాడికి పెళ్లి కాకపోతే మా నాన్న జీవితాంతం ఏడుస్తారు. ఇప్పటికే మా నాన్న విషయంలో కొడుకుగా ఓడిపోయాను, మా అన్నయ్య విషయంలో తమ్ముడిగా కూడా ఓడిపోతానేమో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సాగర్. మరోవైపు ధీరజ్ కూడా తండ్రి అన్న మాటలనే తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ వస్తుంది. ప్రేమ చూసి, నీ వల్లే మొత్తం నీ వల్లే, మా అన్నయ్య పెళ్లి సంబంధం చెడిపోవడానికి కారణం నువ్వే, నీ మెడలో తాళి కట్టడం వల్ల ఇదంతా జరిగింది. నువ్వేమో ఆ కళ్యాణ్ గాడితో లేచిపోతే లోకం దృష్టిలో మాత్రం నేను నిన్ను లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నారు. ఆ కారణంతోనే కదా మా అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ అయింది. నీ జీవితాన్ని నిలబెట్టడం కోసం నీ మెడలో తాళి కట్టి నా జీవితాన్ని కూరితాడు వేసుకున్నాను అని ప్రేమను తిట్టిపడేస్తాడు ధీరజ్. నేను కారణం అంటావేంటి, మీ చిన్నన్నయ్య కూడా కారణమే కదా, నువ్వే నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేశావు. ఇంకోసారి నా జీవితాన్ని నిలబెట్టాను అనే మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చెంప పగలగొడతాను అని తిరగబడుతుంది ప్రేమ. ఏయ్ కాపాడానే,
నీ మెడలో తాళి కట్టి నీ జీవితాన్ని కాపాడానే, లేదంటే చచ్చేదానివి అని అంటాడు ధీరజ్. ఇప్పుడు మాత్రం బతికున్నానా? నువ్వు నా మెడలో తాళి కట్టావని ప్రతిక్షణం చస్తూనే ఉన్నా. ఈ నరకం కంటే చస్తే బాగుండేది అని అంటుంది ప్రేమ. అవును, చచ్చుంటే మా కుటుంబానికి ఇంత నరకం వచ్చి ఉండేది కాదు అని అంటాడు ధీరజ్. ఇక ప్రేమ, నాకేంటి ఈ కర్మ, నేను వీడితో మాటలు పట్టడం ఏంటి అని ఆలోచనలు పడుతుంది ప్రేమ. ఇక ధీరజ్ సాగర్లు చందు దగ్గరకు వచ్చి, మమ్మల్ని క్షమించన్నయ్య, నీ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం మేము తొందరపడి చేసుకున్న పెళ్లిళ్ళు నీకు శాపంగా మారాయి. మమ్మల్ని క్షమించు. మా కారణంగా ఇటు నీకు అటు నాన్న బాధపడుతున్నారు. మిమ్మల్ని ఇలా చూసి తట్టుకోవడం మా వల్ల కావటం లేదు. మేము తప్పు చేశాం. నీకంటే ముందే పెళ్లి చేసుకొని క్షమించరాని తప్పు చేశాం. మా పెళ్ళిళ్ళు నీ భవిష్యత్తుకు శాపంగా మారతాయని తెలుసుంటే మేము ఈ పని చేసేవాళ్ళం కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ పెద్దోడి కాళ్లపై పడతారు.